ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కడుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారంతో అంతరాయం ఏర్పడుతుంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతుండటంతో ఆలోపే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం భావిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ప్రజలు పోటెత్తుతున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతోనే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు దిశగా ఆలోచన చేసింది. అయితే ఇందుకు సంబంధించి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక్కసారిగా 10 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రజలు కూడా ముందస్తుగానే నిన్నటి నుంచి చూసుకుంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఏవైతే గతంలో నుంచి పెండింగ్లో ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లన్నీ చేపించుకునే ప్రక్రియలో పడ్డారు. అయితే నిన్న చూసుకుంటే దాదాపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటికి కూడా రేపటి నుంచి 10 నుంచి 20% వరకు పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రజలు ఏమంటున్నారో కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాయి. అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. సార్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈ పెరుగుతున్న ఉద్దేశంతోనే ముందుగానే చేయించుకున్నాను వచ్చామండి మేము.